ప్రియమైన మిత్రులారా, మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమధార కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని దయలో, ఆయన మహాకృపలో మీరందరూ వర్ధిల్లుతూ క్షేమంగా మరియు సంతోషంగా ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమములో మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా ఉంటున్నాయని, అందలి సత్యాలు మీ జీవితాలను రూపాంతరం చెందే విధంగా చేస్తున్నాయని విశ్వసిస్తున్నాము. ఈనాటి పాఠంలో గోధుమలు, గురుగుల ఉపమానమును గూర్చి, ఆవగింజ ఉపమానమును గూర్చి మరియు పులిసిన పిండి ఉపమానమును గూర్చిన విషయాలను మనము తెలుసుకోబోతున్నాం. ఇక శ్రద్ధగా ఆ వివరాలను విందామా? ప్రియులారా, నేటి మన ఈ పాఠంలో మనము మత్తయి సువార్త 13వ అధ్యాయము 10 నుండి 33 వచనాలను ధ్యానించుకోబోతున్నాం. ఇక ముందుగా 10వ వచనంతో ప్రారంభించుకుందాం. తరువాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడగగా, ఆయన వారితో ఇట్లనెను. ప్రియులారా, ఉపమానం అంటే పరలోక సంబంధమైన అర్థాన్ని కలిగిన ఒక భూ సంబంధమైన కథ అని ఎవరో ఒకరు నిర్వచించారు. ఇది ఒక మంచి నిర్వచనం అని చెప్పాలి. అయితే ఉపమానమునకు పారబుల్ అనే ఆంగ్ల పదము గ్రీకు భాషలోని పారబోలే అనే పదం నుండి వచ్చింది. మన ఆంగ్ల పదము బాల్ లేదా బంతి కూడా దీని నుండే ఉద్భవించింది. ఏదైనా ఒక వస్తువును కొలవడానికి మీరు దానిని ప్రక్కన మరొక వస్తువును ఉంచుతారు. ఉదాహరణకు, ఒక బల్ల కొలత తీసుకోవడానికి దాని ప్రక్కన ఒక కొలబద్దను ఉంచినట్లుగా ఇది ఉంటుంది. ఆ కొలబద్దే ఒక ఉపమానము. కొలవడం అనే ఉద్దేశంతో అది అక్కడ ఉంచబడింది. మన ప్రభువు ఉపమానాలను ఎందుకు చెప్పారంటే, ఆయన మన ముందు ఉంచదలిచిన పరలోక సంబంధమైన సత్యాన్ని కొలిచి చూపించడానికి లేదా అర్థమయ్యేలా చేయడానికి ఆయన వాటిని ఉపయోగించాడు. ఆయన అలా ఎందుకు చేశాడు? మత్తయి సువార్త 13వ అధ్యాయము 11వ వచనాన్ని మనం గమనిద్దాం. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. ప్రియులారా, ఒక వ్యక్తి దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకోవాలనుకుంటే అతడు దానిని తెలుసుకోగలడు. సత్యాన్ని తెలుసుకోవాలనుకునేవాడు దానిని తెలుసుకోగలడు. కానీ మీరు దానికి మీ చెవులను మూసివేయవచ్చు. దేవుని వాక్యానికి తమ చెవులను మూసివేసే విశాల దృక్పథం గలవారు అని పిలువబడే వ్యక్తులు ఎంతోమంది ఉంటున్నారు. నా మిత్రమా, ఒకవేళ మీరు దానిని వినదలుచుకోకపోతే మీరు దానిని వినలేరు. నీవు దానిని వినలేకపోవడమే కాకుండా ఒకవేళ విన్నా సరే అది నీకు అర్థం కాదు. దేవుని యొక్క వాక్యాన్ని వినాలని ఆశించేటటువంటి చెవులు నీకు తప్పకుండా ఉండాలి. ఇక 12వ వచనాన్ని మనం గమనిద్దాం. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును, మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయు నున్నారు. నీకు సత్యం గురించి కొంచెం తెలిసి ఉండి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని నువ్వు కోరుకుంటే ప్రభువు నీకు దానిని ఇంకా ఎక్కువగా అనుగ్రహిస్తాడు. ఒకవేళ నీవు సత్యాన్ని తెలుసుకోవాలని కోరుకోకపోతే అది నీకు లభించకుండా ప్రభు చూస్తాడు. గమనించండి, వినాలని ఆశించే వ్యక్తికి ప్రభువు ఎన్నడూ ద్వారాలను మూసివేయడు. ఉపమానాల రూపంలో తాను మాట్లాడడానికి ఇదే కారణమని ఆయన చాలా స్పష్టంగా తెలియజేశాడు. వినడానికి ఇష్టపడని వారికి ఆ ఉపమానాలు అర్థం కావు. ప్రభువు తన ఉపమానాలను సాధారణమైన విషయాల నుండి, అనగా ఆనాటి ప్రజలకు అత్యంత సుపరిచితమైన వారి కళ్ళ ముందే ఉండే విషయాల నుండి గ్రహించాడు. వారికి తెలిసిన, వారు చూడగలిగే విషయాల ద్వారా ఆయన వారికి గొప్ప ఆధ్యాత్మిక సత్యాలను వివరించాడు. ఒకానొక వ్యక్తి ఇదే భావనను కవితా రూపంలో ఇలా వ్యక్తం చేశాడు. ప్రియులారా, విత్తనము విత్తువాని ఉపమానంలో మనము పరలోక రాజ్యపు స్థితి అని పిలువదగిన ఒక పరిస్థితిని గమనిస్తాం. అంటే తన నామము కొరకు ఒక ప్రజలను పిలుస్తున్నప్పుడు సర్వభూమిపై దేవుడు ప్రస్తుతము కొనసాగిస్తున్న పరిపాలనను అది ప్రదర్శిస్తుంది. నేడు దేవుడు తన ప్రణాళికను సంఘం ద్వారా, అంటే
పిలువబడిన గుంపు అయిన ప్రతి నిజమైన విశ్వాసతో కూడిన శరీరం ద్వారా నిర్వహిస్తున్నాడు. కాబట్టి ప్రజలను క్రీస్తు ద్వారా లభించే రక్షణ జ్ఞానంలోకి నడిపించే తన ప్రణాళికను దేవుడు కొనసాగిస్తున్నందున నేడు మనకు ఒక పరలోక రాజ్యపు స్థితి అనుభవంలో ఉంది. ఇక గురుగులను గూర్చినటువంటి ఉపమానాన్ని మనం గమనిద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలియున్నది. ఈ ఉపమానంలో మన ప్రభువు విత్తనము విత్తువాని ఉపమానంలో ఎక్కడ ముగించాడో అక్కడి నుండే దీనిని కొనసాగిస్తున్నాడు. విత్తిన విత్తనాల్లో కేవలము 4వ వంతు మాత్రమే మంచి నేలలో పడిందని ఆయన మనకు తెలియజేశాడు. మిగిలిన 3 వంతులు ఎటువంటి ఫలాన్ని ఇవ్వలేదు. ఎందుకంటే వాక్యాన్ని విన్న ప్రజలు దానికి తగిన రీతిలో స్పందించలేదు. మరో మాటలు చెప్పాలంటే వారు అసలు రక్షణ పొందలేదు. దేవుని యొక్క వాక్యాన్ని విన్న ప్రజల్లో కేవలము 4వ వంతు మంది మాత్రమే నిజంగా రక్షణ పొందుతారు. నిజం చెప్పాలంటే నేడు జరుగుతున్న పరిచర్యలో ఆ నిష్పత్తి అంతకంటే తక్కువగానే ఉన్నట్లు మనము గమనించవచ్చు. క్రీస్తును అంగీకరించమని సేవకులు ఇచ్చిన ఆహ్వానానికి స్పందించిన 10 మందిలో ఒక్కరు గనుక నిజమైన విశ్వాసి అయితే ఆ ఫలితాలు బాగున్నట్లే అని నేను భావిస్తాను. ఇతర నిజమైన సేవకులు కూడా ఇదే విషయాన్ని చెప్తుంటారు. ఒక ప్రముఖ సువార్థికుని బృందంలోని ఒక సభ్యుడు ఇలా అన్నాడు. తమ వద్దకు వచ్చిన వారిలో కేవలము 3% మందిని మాత్రమే నిజమైన మార్పు పొందిన వారిగా పరిగణించగలమని అతడు తెలిపాడు. కాబట్టి చూసారా, మన ఫలితాలు అంత గొప్పవిగా ఏమీ లేవు. అయినప్పటికీ క్రీస్తు వద్దకు వచ్చే ప్రతి ఒక్క వ్యక్తిని బట్టి మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాం. మనం ఇప్పుడు పరలోక రాజ్యానికి సంబంధించిన ఒక పరిస్థితిలో ఉన్నాం. దేవుని వాక్యాన్ని పంచుతున్నాం. అయితే ఆ వాక్యము విషయంలో జరిగేది ఇదే. కానీ ఇప్పుడు నేటి ప్రపంచంలో పరలోక రాజ్యపు స్థితికి సంబంధించిన మరొక కోణాన్ని మనం చూస్తాం. ఇది తన పొలములో మంచి విత్తనాలను విత్తిన ఒక వ్యక్తికి సంబంధించిన దృశ్యం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 25వ వచనాన్ని మనం గమనిద్దాం. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. ప్రియులారా, ఇక్కడ నిద్రపోతున్నది ఎవరో గమనించండి. మనుషులు నిద్రించుచుండగా శత్రువు వచ్చాడు. గుర్తించుకోండి, విత్తనాలు విత్తేవాడు ప్రభువు. ఆయన కునుకడు, నిద్రపోడు. సాతానే ఆ శత్రువు. వాడు గోధుమల మధ్య కలుపు విత్తనాలను విత్తుతాడు. ఆ కలుపు విత్తనాలే అబద్ధ బోధకులు. నేడు ఇటువంటి విత్తనాలు విత్తడము విపరీతంగా జరుగుతుంది. ఇక 26వ వచనాన్ని మనం గమనిద్దాం. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. ప్రియులారా, గోధుమలు మరియు కలుపు మొక్కలు అనగా గురుగులు మొలకెత్తడం ప్రారంభించిన తొలి నాళ్లలో వాటి మధ్య తేడాను గుర్తించడం కష్టం. నిజం చెప్పాలంటే అనేక తప్పుడు బోధలు మరియు సిద్ధాంతాలు కూడా మొదట్లో వినడానికి ఎంతో బాగుంటాయి. అలా కొంతకాలం గడిచే వరకు వాటిని అసలైన వాటి నుండి వేరు చేసి గుర్తించడం మీకు సాధ్యపడదు. సరిగ్గా ఆ సమయంలోనే వారు తమ తప్పుడు సిద్ధాంతాలకు పరిచయం చేయబడతారు. ఒకసారి ఒక వ్యక్తి ఒక మంచి సేవకునితో ఇలా అన్నాడు. అయ్యగారు, మీరు ఫలానా వ్యక్తిని విమర్శించకూడదు. నేను అతని బోధన విన్నాను, అతడు సువార్తనే బోధించాడు అని చెప్పాడు. అప్పుడు ఆ దైవ సేవకుడు, అవును నిజమే, అతడు అప్పుడప్పుడు సువార్తనే బోధిస్తాడు, కానీ అతడు చెప్పే ఇతర విషయాల్లోనే వాక్యానుసారం కానీ పొరపాట్లు ఎన్నో ఉన్నాయని చెప్పాడు. ప్రియులారా, చూసారా, అతడు వాస్తవానికి గోధుమల మధ్య కలుపు విత్తనాలను విత్తుతున్నాడు. ఇప్పుడు గురుగులు అనే కలుపు మొక్కలకు ఎవరు బాధ్యులో విత్తనాలు చల్లేవాడికి తెలుసని మనం చూస్తాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 27 నుండి 30 వచనాలను మనము గమనిద్దాం. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడ నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా అని అతన్ని అడిగిరి. అందుకతడు,
వద్దు, గురుగులను పెరుకుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు, కోతకాలము వరకు రెంటిని కలిసి ఎదగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదుననెను. ఇది చూడ్డానికి మరియు అర్థం చేసుకోవడానికి అత్యంత ముఖ్యమైన చిత్రం. ప్రియులారా, మన ప్రభు ఇలా అంటున్నాడు, గురుగులను పెరికి వేయడానికి ప్రయత్నించవద్దు, వాటి రెండింటిని కలిసి పెరగనివ్వండి. అవి చివరకు వెన్ను వేసినప్పుడు ఏవి గురుగులు ఏవి గోధుమలు అన్నది మీరు గుర్తించగలుగుతారు. ఒకానొక వ్యక్తి దైవ సేవకుడైన వర్నన్ మెగ్గి గారి దగ్గరకు వచ్చి, అయ్యగారు, ప్రపంచం బాగుపడుతుందని మీరు అనుకుంటున్నారా అని అడిగాడు. అప్పుడు ఆయన అవుననే అనుకుంటున్నాను అని జవాబిచ్చాడు. ఇంకొకరు వచ్చి, ప్రపంచం అధ్వానంగా మారుతుందని మీరు అనుకుంటున్నారా అని అడిగాడు. అందుకు మెగ్గి గారు అవుననే నేను నమ్ముతున్నాను అని అతనికి కూడా జవాబిచ్చాడు. మెగ్గి గారు చెప్పిన ఈ 2 సమాధానాలు విన్న మూడో వ్యక్తి వచ్చి, అయ్యా, ఇంతకీ మీరేం చేయడానికి ప్రయత్నిస్తున్నారు? 2 పడవల మీద కాలు వేస్తున్నారా? అందరినీ సంతోషపెట్టడానికి ప్రయత్నించడం మీ నైజం కాదు కదా అని అన్నాడు. అప్పుడు ఆ దైవ సేవకుడు ఆ మూడవ వ్యక్తితో, వాస్తవానికి నేను చెప్పిన 2 నిజమే. ఒకవైపు గోధుమలు పెరుగుతున్నాయి, మరొక వైపు గురుగులు కూడా పెరుగుతున్నాయి. ప్రపంచం బాగుపడుతుంది, గోధుమలు వెన్నువేస్తున్నాయి. ఈరోజు ఉన్నంత బైబిల్ బోధన ఇంతకు ముందెన్నడూ లేదు. అందుకు నేను దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరియు ఆయన వాక్యాన్ని ప్రేమించే దానిని కాపాడడానికి ప్రాణత్యాగం చేసే ఎంతోమంది అద్భుతమైన దైవ పరిశుద్ధులు ఉన్నారు. ఆ గోధుమలు పెరుగుతున్నాయి అని జవాబిచ్చాడు. అయితే ప్రపంచం అధ్వానంగా కూడా మారుతుంది. చాలా కలుపు మొక్కలు, గురుగులు పెరుగుతున్నాయి. కొన్నిసార్లు మనము ప్రస్తుతం ఉన్న సంఘ వ్యవస్థను ప్రక్షాళన చేయాలనే ఆలోచనతో పనిచేస్తుంటాం. ఆ తర్వాత మనము పరిస్థితిని చక్కదిద్దలేమని గ్రహిస్తాం. ప్రియులారా, ఈ వాక్య భాగము నుండి మరియు దానికి సంబంధించిన వాక్య భాగాల నుండి వాక్యాన్ని ప్రకటించడమే మన పని అని తెలుసుకొని దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఇకపై కలుపు మొక్కలను పెకిలించలేము. ఎందుకంటే కలుపు మొక్కలను పెకిలించినప్పుడు వాటితో పాటు కొన్ని గోధుమలను కూడా పెకిలిస్తాం. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మన పని కలుపు మొక్కలను, గురుగులను పెకిలించడం కాదు, గోధుమలను విత్తడమే. దేవుని వాక్యాన్ని విత్తడమే నా బాధ్యతగా ఉంటున్నది. ఈ లోకంలో గురుగులు, గోధుమలు 2 కలిసి పెరుగుతున్నాయి. క్రీస్తు తిరస్కరించబడిన సమయానికి భూమిపై తన రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన తిరిగి వచ్చే సమయానికి మధ్య గల ఈ కాలంలో క్రైస్తవ ప్రపంచంలో నెలకొని ఉన్న పరలోక రాజ్య పరిస్థితి ఇది. ఇది క్రీస్తు సంఘానికి సంబంధించిన చిత్రం కాదు. సరే, మీరు అంటారు, ఇది నిశ్చయంగా సంఘటిత సంఘం అనగా వ్యవస్థీకృత సంఘం యొక్క స్వరూపమే. అది నిజమే. కానీ ఈ సంఘటిత సంఘము ఆయన సంఘం కాదు. ఆయన సంఘము అదృశ్యంగా ఉండే కొంతమంది పరిశుద్ధులతో కూడి ఉంటుంది. నేను అదృశ్యం అని అన్నప్పుడు వారు ఒక సంస్థకు, ఒక శాఖకు పరిమితం కాలేదని నా ఉద్దేశం. నిజమైన సంఘము ఏ తెగకు చెందిన వారైనా సరే నిజమైన విశ్వాసులతో ఏర్పడుతుంది. నిజమైన విశ్వాసులు అంటే క్రీస్తును రక్షకునిగా నమ్మి ఆయన యందు విశ్వాసముంచి ఆయన వాక్యాన్ని ప్రేమించేవారు. ఇదే నిజమైన పరీక్ష. ప్రియులరా, గోధుమలు, గురుగులు కలిసి పెరుగుతున్నాయని మీరు కలత చెందకండి. ఒకరోజు ప్రభువు తన కొడవలిని పెట్టి గురుగులను, గోధుమలను వేరు చేస్తాడు. అది నా పని కానందుకు నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే ఆ పనిలో నేనుంటే ఖచ్చితంగా కొన్ని గోధుమలను కూడా పెరికేవాడను. ఇక ఆవగింజ ఉపమానాన్ని గురించి తెలుసుకుందాం. ఈ ఉపమానము విభిన్నమైన విత్తనాన్ని తెలియజేస్తుంది. మత్తయి సువార్త 13వ అధ్యాయము 31, 32 వచనాలను మనం గమనిద్దాం. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలియున్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత చెట్టగును. ఆవాల చెట్టు సంఘానికి కానీ
క్రైస్తవులకు కానీ ప్రతీకగా నిలవదు. సాధారణంగా విశ్వాసులను సూచించడానికి ఫలాలను ఇచ్చే చెట్లతో పోలుస్తారు. ఆవాలు ఒక మసాలా దినుసు, దానికి ఎలాంటి పోషక విలువ లేదు. అది విటమిన్లతో నిండిన గోధుమ మొలక కాదు. అది కేవలము పిజ్జాలు బర్గర్లపై వేసుకుంటే బాగుంటుందేమో. ఆవాలు కేవలము ఆహారంగా తీసుకొని మనము జీవించలేం. ఆవగింజ ఒక మహావృక్షంగా పెరగదు. అది ఎడారి ప్రాంతంలో బాగా పెరిగే ఒక పొద. ప్రియులారా, ఆవగింజ విత్తనములన్నిటిలో అత్యంత అల్పమైనది, విత్తనములన్నిటిలో అత్యంత చిన్నది అని మన ప్రభువు చెప్పిన దాని అర్థం ఏమిటి? ఆవాలు ఏ మొక్కల వర్గానికి చెందుతాయో ఆ వర్గములోని విత్తనాలన్నింటిలోకి ఇది అత్యంత చిన్నదైనదని నా అవగాహన. ఇది చాలా చిన్న విత్తనం, అయితే అది పెరిగినప్పుడు మొక్కలన్నిటిలోకెల్లా గొప్పదై ఒక మహావృక్షంగా ఎదుగుతుంది. దాని కొమ్మల మీద ఆకాశ పక్షులు వచ్చి నివసిస్తాయి. ఒక చిన్న మొక్కగా ఎదగాల్సిన ఈ చిన్న విత్తనము ఎరువును పొంది పక్షులు గూడు కట్టుకునేంత పెద్ద వృక్షంగా మారుతుంది. పులియబెట్టే పదార్థం గురించిన ఉపమానము క్రైస్తవ ప్రపంచం యొక్క అంతర్గత స్థితి గురించి మాట్లాడినట్లే ఈ ఉపమానం కూడా క్రైస్తవ ప్రపంచం యొక్క బాహ్య పెరుగుదలను వెల్లడిస్తుంది. సంఘము ప్రపంచాన్ని మార్చలేదు, కానీ అది ప్రపంచంపై అపారమైన ప్రభావాన్ని చూపింది. క్రైస్తవత్వము వెళ్ళిన ఏ ప్రదేశాన్నైనా క్రైస్తవ ప్రపంచం అని పిలవవచ్చు. ఈ ఉపమానము వ్యవస్థీకృత సంఘము అనగా సంఘటిత సంఘం యొక్క బాహ్య వృద్ధిని వెల్లడిస్తుంది. సంఘము మరియు లోకము భయంకరంగా కలిసిపోయాయి. సంఘములోని మనిషికి లోకములోని మనిషికి మధ్య నిజమైన సమ్మేళనం ఏర్పడింది. నేటి కాలంలో వారు జీవించే తీరు, ప్రవర్తించే విధానము దాదాపు ఒకేలా ఉంటున్నాయి. క్రైస్తవుడు లోకములో ఉప్పులా ఉండాలే తప్ప ఆవగింజలా కాదు. ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మలలో నివసిస్తాయి. ఒకసారి వాక్యాన్ని వక్రంగా బోధించే ఒక ఉదారవాద బోధకుడు ఆ పక్షులను వివిధ సంఘ శాఖలతో వ్యాఖ్యానించాడు. అతడు బ్యాప్టిస్ట్ పక్షులు, లూథరన్ పక్షులు, మెథడిస్ట్ పక్షులు మరియు ఇతర అన్ని సంఘ గుంపులను పక్షులుగా పేర్కొన్నాడు. వాస్తవానికి అది మొదటి ఉపమానంలో పక్షుల గురించి మన ప్రభువు స్వయంగా చేసిన వ్యాఖ్యానానికి విరుద్ధం. ఈ ప్రసంగంలోని ఉపమానాల్లో పక్షులు ఏ మంచి విషయాన్ని సూచించవని, బదులుగా అవి చెడును సూచిస్తాయని మనము నిశ్చయంగా చెప్పవచ్చు. దారి ప్రక్కన పడిన విత్తనాలను తీసుకున్నవి ఆ పక్షులే. అవి సాతాను అనే శత్రువును సూచిస్తాయని మన ప్రభువు చెప్పాడు. నేటి క్రైస్తవ ప్రపంచము ఎన్నో మురికి పక్షులతో నిండిన ఆవ చెట్టులా ఉందేమోనని నాకు భయంగా ఉంది. ఇక పులిసిన పిండిని గూర్చిన ఉపమానాన్ని గురించి మనం తెలుసుకుందాం. పులిసిన పిండిని గురించిన ఈ ఉపమానము ఈ అధ్యాయంలోనే కీలకమైన ఉపమానం. దాని ప్రాముఖ్యతను మీరు గ్రహించేలా నేను మీకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తాను. అన్నిటికంటే ముందుగా మత్తయి సువార్త బైబిల్లోని కీలకమైన పుస్తకం. రెండవదిగా మత్తయి సువార్తలోని 13వ అధ్యాయము కీలకమైన అధ్యాయం. మరియు మూడవదిగా 13వ అధ్యాయంలోని ఈ 33వ వచనము కీలకమైన వచనం. కాబట్టి వాస్తవానికి ఇక్కడ మనకు లభించేది బైబిల్లోని కీలకమైన వచనాల్లో ఒకటి. ఇప్పుడు ఈ వచనంలోని అతి ముఖ్యమైన బోధను గమనించాలని కోరుతున్నాను. మత్తయి సువార్త 13వ అధ్యాయము 33వ వచనాన్ని మనం గమనిద్దాం. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలియున్నది. ఇక్కడ పరలోక రాజ్యము పులియబెట్టే పదార్థాన్ని పోలి ఉంది. కానీ అంతటితో ఆగకండి. దానిని ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. ఇంతకీ పులియబెట్టే పదార్థం దేనికి ప్రతీక? పులియబెట్టే పదార్థాన్ని సువార్తగా వ్యాఖ్యానించే వారు కూడా ఉంటున్నారు. కానీ వారు అంతకంటే బాగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పులియబెట్టే పదార్థము ఎక్కడ మంచి సూత్రంగా ఉపయోగించబడలేదు.
అది ఎల్లప్పుడూ చెడు సూత్రమే. బైబిల్లో పులియబెట్టే పదార్థం అనే పదము 98 సార్లు వస్తుంది. పాత నిబంధనలో సుమారు 75 సార్లు మరియు క్రొత్త నిబంధనలో సుమారు 23 సార్లు, మరి అది ఎల్లప్పుడూ కూడా చెడు అర్థంలోనే ఉపయోగించబడింది. గొప్ప పండితుడైన డాక్టర్ లైట్ఫుడ్ రబ్బీ రచయితలు పులిసిన పిండిని చెడుకు ప్రతీకగా తరచుగా ఉపయోగించేవారని పేర్కొన్నాడు. పాత నిబంధనలో దేవునికి అర్పించే అర్పణలో దానిని ఉపయోగించడం నిషేధించబడింది. క్రొత్త నిబంధనలోని మత్తయి సువార్త 16వ అధ్యాయము 6వ వచనంలో మన ప్రభువు పరిసయ్యులు మరియు సద్దుకయ్యులు అనే పులిసిన పిండిని గూర్చి జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాడు. మరియు అపోస్తులైన పౌలు 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ద్వేషము మరియు దుష్టత్వం యొక్క పులియబెట్టే పదార్థం గురించి మాట్లాడాడు. లేఖనాల్లోని ప్రతీకాత్మక దానికదే విరుద్ధంగా ఉండదు. మరియు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో పులియబెట్టే పదార్థము మంచి అర్థంలో ఉపయోగించబడలేదని మనము నిశ్చయంగా చెప్పవచ్చు. పులియబెట్టే పదార్థము సువార్త కాదు అని మనం గ్రహించాలి. ఇక సువార్త ఆ 3 కుంచముల పిండి ద్వారా సూచించబడుతుంది. ఇది మనకు ఎలా తెలుసు? ఎందుకంటే పిండి అనేది ధాన్యము లేదా విత్తనం నుండి తయారవుతుంది. అంతేకాక విత్తనం అనేది దేవుని యొక్క వాక్యాన్ని సూచిస్తుందని మన ప్రభువు విత్తనము విత్తువ అనే ఉపమానంలో మనకు ముందే తెలియజేశాడు. క్రీస్తు తిరస్కరించబడడానికి మరియు తన రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన తిరిగి వచ్చే సమయమైన ఆయన మహిమోన్నతికి మధ్య గల కాలములో ఈ భూమిపై దేవుని వాక్యానికి ఏమి జరుగుతుందో తెలియజేసే చిత్రమే ఈ ఉపమానమని మనం గుర్తుంచుకోవాలి. ఆ పిండి ద్వారా సూచించబడిన దేవుని యొక్క వాక్యానికి ఏమి జరుగుతుందో గమనించండి. ఈ స్త్రీ వస్తుంది. దయచేసి ఈ విషయాన్ని ఎత్తి చూపినందుకు నన్ను క్షమిస్తారని ఆశిస్తున్నాను. లేఖనాల్లో ఒక స్త్రీని సిద్ధాంతపరమైన అర్థంలో ఉపయోగించినప్పుడు ఆమెను ఎల్లప్పుడూ చెడుకు ఒక సూత్రంగా ఉపయోగిస్తారు. ఆమె పులియబెట్టే పదార్థాన్ని తీసుకొని పిండిలో దాచిపెడుతుంది. ఆ పులియబెట్టే పదార్థము సువార్తకు ప్రతీక అయితే అసలు ఆమె దానిని ఎందుకు దాచిపెట్టింది? సువార్తను ఇంటి పైకప్పుల నుండి బిగ్గరగా ప్రకటించాలి మరియు భూమి యొక్క చివరి అంచుల వరకు చాటింపు వేయాలి. స్పష్టంగా పులియబెట్టే పదార్థము ఒక చెడు సూత్రం మరియు ఆ స్త్రీ దానిని సువార్తకు అనగా దేవుని యొక్క వాక్యానికి ప్రతీక అయిన పిండిలో కలుపుతుంది. మన కాలంలో కూడా మనము దీనిని వాస్తవంగా ఖచ్చితంగా చూస్తున్నాం. బైబిల్ను విస్మరించే మతశాఖ కానీ సిద్ధాంతం కానీ ఏది లేదు. సైతానును ఆరాధించేవారు అనగా దయ్యాలను పూజించేవారు కూడా బైబిల్ను ఉపయోగిస్తారని నేను గమనించాను. అన్ని రకాల అబద్ధ బోధకులు దేవుని వాక్యం అనే పిండిలో పులియబెట్టే పదార్థాన్ని కలుపుతారు. ఇంతకీ పులిసినది లేదా పులియబెట్టే పదార్థం ఏం చేస్తుంది? పులియబెట్టే పదార్థం అనేది ఈస్ట్ వంటి ఒక పదార్థం. దీనిని పులియబెట్టడానికి ఉపయోగిస్తారు. దీనిని రొట్టె పిండిలో కలిపినప్పుడు అది పొంగేలా చేస్తుంది. అంతేకాక అది రొట్టెను రుచికరంగా కూడా చేస్తుంది. అందుకే చాలామంది కొన్ని మత శాఖల పట్ల ఒక రకమైన ఉత్సాహాన్ని పొందుతారు. సహజమైన రుచి విషయానికి వస్తే పులియబెట్టని రొట్టె రుచిగా ఉండదు. కొద్దిగా పులియబెట్టే పదార్థము దానికి నిజంగా సహాయపడుతుంది. రుచికరమైన బిస్కెట్లు చేయడానికి పిండిలో పులియబెట్టే పదార్థం కలిపి అవి పొంగడం కోసం అలా చేస్తుంటారు. పిండిని అలా పులియబెడుతూ ఉంటే ఏమి జరుగుతుందో మీరు ఎప్పుడైనా చూసారా? నేను మీకు చెప్తున్నాను, అది కుళ్ళిపోయిన పిండిని తయారు చేస్తుంది. దాన్ని మీరు తినడానికి ఇష్టపడరు. పులియబెట్టే పదార్థం ఒక చెడు సూత్రం. ఈ ఉపమానము సంఘములోకి తప్పుడు సిద్ధాంతం చొరబడడం, చివరికి సంపూర్ణ విశ్వాస భ్రష్టత్వానికి దారి తీస్తుందని బోధిస్తుంది. పరలోక రాజ్యము పులియబెట్టే పదార్థంలో ఉంది. ఒక స్త్రీ దానిని తీసుకొని 3 కుంచముల పిండిలో కలిపి ఆ పిండి అంతా పులిసే వరకు ఉంచింది. ప్రభువైన యేసుక్రీస్తు లూకా సువార్త 18వ అధ్యాయము 8వ వచనంలో స్వయంగా ఇలా అన్నాడు, మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. గ్రీకు భాషలో ఈ ప్రశ్న అడగబడిన విధానం ఎలా ఉంటుందంటే, ఆ ప్రశ్నకు
ప్రతికూల సమాధానమే రావాలని సూచిస్తుంది. మరొక మాటలో చెప్పాలంటే ఆయన తిరిగి వచ్చినప్పుడు లోకము సంపూర్ణ విశ్వాస భ్రష్టత్వంలో ఉంటుందని ఆయన ఇక్కడ చెబుతున్నాడు. అదేవిధంగా అపోస్తులైన పౌలు 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో పరిచర్య నిమిత్తము శిక్షణ పొందుతున్న ఒక యవనస్తునికి వ్రాస్తూ వారు హితబోధను సహించలేని కాలం వస్తుందని హెచ్చరిస్తున్నట్లుగా చూస్తాం. అదేవిధంగా సంఘం యొక్క అంతిమ సంపూర్ణ విశ్వాస భ్రష్టత్వము లవోదికయ సంఘములో బయలుపరచబడిందనే విషయాన్ని కూడా మనము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14 నుండి 19 వచనాలు చూస్తాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ ఉపమానాల ద్వారా ఎన్నో లోతైన సత్యాలను మనం నేర్చుకున్నాం. వీటిని మన ఆధ్యాత్మిక జీవితాలకు అన్వయించుకోవడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. పులిసిన పిండి దేనికి ప్రతీకగా ఉపయోగించబడింది? పులిసిన పిండి దేనికి ప్రతీకగా ఉపయోగించబడింది? 1. లోకమంతటా వేగంగా వ్యాపించే సువార్తకు. 2. దేవుని వాక్యంలో కలిసే అబద్ధ బోధకు. 3. సంఘాన్ని బలపరిచే పరిశుద్ధాత్మ శక్తికి. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. నేటి ఈ కార్యక్రమం మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందని, ఇందులో సత్యాలు మీ హృదయాలకు హత్తుకునే విధంగా ఉన్నాయని నమ్ముతున్నాము. ఈ క్రమబద్ధమైన అధ్యాయానికి సంబంధించి కానీ, ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించి కానీ ఏవైనా ప్రశ్నలు లేదా సందేహాలు లేక ప్రార్థన మనవులు ఉంటే దయచేసి తప్పనిసరిగా స్క్రీన్ మీద ఇవ్వబడిన ఫోన్ నంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరని ఆశిస్తున్నాం. దేవుడు మీకు తోడై ఉండి నడిపించునుగాక. ప్రభువా నిన్నే కీర్తించు, భూమిపై కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.